నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. నారాయణరావు నవల 23వ భాగాన్ని విందాం. నారాయణరావునకును శ్యామసుందరీ దేవికిని రాను రాను స్నేహము గాఢమైనది. వీలైనప్పుడెల్లా అతడ బాలిక గృహమునకు పోయి సంగీతము గూర్చి మాట్లాడుటయో, సంగీతము వింటయో, వినిపించుటయో చేయుచుండును. శ్యామసుందరీ దేవితో మాట్లాడినప్పుడు చెల్లెళ్ళు ముగ్గురు నెమ్మదిగా అచ్చటి నుండి మాయమగువారు. చెల్లి సంగీతములో ఎన్ని స్వరములనైనా కల్పించవచ్చును. కాని పాశ్చాత్యులను మనమును కూడా 12 స్వరాల్ని మాత్రం గ్రహించాము. 12ంటికి మించినవి కొద్ది తేడాను మాత్రం ఉండును. కాబట్టి సర్వస్వరములు 12 స్వరాల్లోనే ఇముడుతున్నాయి. తక్కినవి సూక్ష్మములు. ఒక్కొక్క స్వరానికి 3, 4 శృతులుంటాయి కదా అన్నగారు. అవునమ్మా, కానీ శృతి యొక్క ధ్వని అతి సూక్ష్మము. శాస్త్ర విధానాన రచితమైన యంత్ర సహాయాన్ని ఆయా శృతుల్ని వినగలం. అంతే. 3, 4 శృతులు కలిసి వినపడిన మొత్తపు ధ్వని ఒక స్వరం అవుతుంది. అయితే అన్నగారు, మన సంగీతానికి పాశ్చాత్య సంగీతానికి ఏమిటి తేడా అంటారు? ఏముందమ్మా తల్లి? కాకలి నిషాదం ప్రతిమధ్యమము, చతుశ్రుతి దైవతములు, అపశృతులట. అయినా పాశ్చాత్యులు రెంటినీ ఉపయోగిస్తారు. మన వాళ్ళు ఏదో ఒకటే రాగంలో వాడతారు. అంటే అసలు ముఖ్యమైన కిటుకు పాశ్చాత్య సంప్రదాయంలో శృతికి అపశృతిని కలిగించి ఆ అపశృతికి శృతికి సమీకరణం చేసే స్వరాలు మధ్య మధ్య రాణిస్తూ రెంటికి శృతి కల్పిస్తుంటారు. అందుచేతనే వట్టి స్వరకల్పనలో భావ నిర్ధారణ చేస్తామంటారు. పదార్థ విజ్ఞాన శాస్త్రం ప్రకారం స్వరస్వరూపం, శృతి స్వరూపం మీరు బాగా చదివినారు కదా. స్వరం నుంచి స్వరం చటుక్కున గంతు వేసి వెళుతుందా, లేక ప్రవహించి వెళుతుందా? పెద్ద ప్రశ్న అడిగినావు చెల్లి. ఇప్పటికీ ప్రసిద్ధ శాస్త్రజ్ఞులు కూడా ఆ అనుమానం నిర్వర్తించలేకుండా ఉన్నారు. స, రి, గ, మ అని మనం స్వరములు పలుకుతాము. స కి, రి కి ఉండే సంబంధం ఏమిటి? సాలో నుంచి రి వస్తుందా? ఇలాంటి అనుమానాలు. కానీ నెమ్మదిగా గవాయి పద్ధతిగా పాడితే సా నుంచి రికి గంతు వేసినట్టుగా ఉండదు. ఇంతకు నా అభిప్రాయంలో స్వరాలకు ఒకదానికొకటి సంబంధం లేదని, కానీ సినిమాలో బొమ్మలు విడివిడిగా ఉన్నప్పటికీ చటుక్కున తిరుగుటమూలాన్ని వెనుకటి బొమ్మ యొక్క ఛాయ మనస్సులోంచి పూర్ణంగా మాయం కాకుండానే కొత్త బొమ్మ వస్తోంది. మన దృష్టి ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకు గంతు వేస్తూ ఉన్నా అంతా ఒక్క బొమ్మే అయినట్లు కనబడుతుంది. ఇంకా స్వరంలో ఉండే గమ్మత్తు ఏమిటంటే, ఒక స్వరం పలికి మన గొంతుక మరొక స్వరంలోకి వచ్చేటప్పటికీ ఆ 2 స్వరాల మధ్య కొన్ని కొన్ని అవ్యక్త స్వరాలు గర్భితమై ఉంటాయి. ఇంద్రధనుస్సు చూడు. ఊదా, నీలం, ఆకుపచ్చన, పసిమి, వంగపండు ఛాయ, ఎరుపు, మళ్ళీ ఊదా. అసలు రంగులు 3. కానీ ఎరుపులోంచి నీలం పుట్టుతుందా? కానీ ఎరుపు నుంచి నీలానికి వచ్చేటప్పటికి ఊదా, నీలి మధ్యని ఉన్నాయి. నీలిలో నుంచి పసిమికి వచ్చేటప్పటికి 2 కలయిక ఆకుపచ్చన ఉంది. ఆ మధ్య రంగులు ముఖ్య వర్ణాల కలయికే. కానీ ఒక తెలుపులోంచి అన్ని రంగులు వచ్చినట్లు ఒక మహాస్వరంలోంచి అన్ని స్వరాలు రావడం లేదా అన్నా? అది మాత్రం నిజం. అదే అఖండ శృతి స్వరూపం సుమా. శృతి చాలా చిత్రం కాదు అన్నా? మొన్న శృతిలోనే అపశృతి ఇమిడి ఉందన్నావు ఏమిటి? నా అర్థం ఏమిటంటే, ఈ సృష్టిలో అవ్యక్తమై, అనిర్వచనీయమై పరబ్రహ్మ స్వరూపము తప్ప మిగిలినవన్నీ ద్వంద్వాలే కదా. వెలుగు, నీడ, మంచి, చెడ్డ అలాగు. శృతి, అపశృతి కూడా అట్టి ద్వంద్వమే. శృతిలో అపశృతి సతతము గర్భితమయ్యే ఉన్నది. శృతి ఉంచుకు వెళుతూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ అపశృతి రావచ్చు కాదు చెల్లి. సైకిలు ఎక్కి పోయేవాడున్నాడు. వాడికి సమ్యక్ స్థితి ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ బ్యాలెన్సు తప్పిపోవడానికి వీలుందా లేదా?
ఎక్కడ నుంచి వస్తున్నది ఆ అపశృతి? శృతిలో నుంచే. అలాగూ వెలుగులో నుంచే నీడ. శ్యామసుందరీదేవి నారాయణరావుతో ఇటులా గంటల తరబడి సంభాషించుచు అతని వదలజాలకుండును. శ్యామసుందరీదేవి ఇంతవరకు ఎవరినీ ప్రేమింపలేదు. ఆమె సుగుణఖని. ఆమె ప్రతి జాతీయోద్యమమునందు పాల్గొనుచుండును. ఆమె శ్రీమతి కమలా చట్టోపాధ్యాయుని స్నేహితురాలు. జాతీయ వారములందు, గాంధీ వారములందు ఖద్దరు వాడవాడకు తిరిగి అమ్ముచుండును. స్వదేశీ వస్తువులు అమ్ముచుండును. గ్రామ గ్రామములకు శ్రీమతి ఆచంట రుక్మిణీదేవి మొదలగు దేశనాయకుల యాజమాన్యమున తిరిగి కళ్ళు త్రాగవద్దనియు, హిందూ మహమ్మదీయ సమ్మేళనమున్నగాని దేశమునకు స్వరాజ్యము రాదనియు బోధించుచుండెను. శ్యామసుందరీదేవి తెలుగు బాగా మాట్లాడగలదు. తెలుగే ఆమె మాతృభాషయా అనిపించునట్లు మాట్లాడగలదు. ఆమె సగము కర్ణాటక అంగన అయ్యు భారతీయ భాషలలో తెలుగే ఉత్తమమని వాదించును. శ్యామసుందరి హృదయము పవిత్రమైనది. ఆమెకు పురుషులనేకులతో స్నేహమున్నను మనస్సులో ఇసుమంతయు వికారము కలగదు. అంతరాంతరములనైనా కోర్కె జనింపనే లేదు. తీగెలు సాగనూ లేదు. అట్టి శ్యామసుందరి నారాయణరావన్న వెర్రి ప్రేమలో మునిగినది. పవిత్ర హృదయాగుటచే నారాయణరావన్న ఇంత భ్రాతృప్రేమ కలుగుటకు కారణమేమని చర్చించుకున్నది. అతడు తన సోదరుడని దృఢనిశ్చయము చేసుకున్నది. ఇదివరకు ఏ యువకుడు ఆమెతో ఒంటరిగా ఉండి మాట్లాడలేదు. అందులో పరుడగు యువకునితో ఒంటిగా గంటల కొలది సంభాషించుట ఇంతవరకామె జన్మలో జరగలేదు. శ్యామసుందరిని గూర్చి లోకం మాత్రము గుసగుసలు సల్పుచూనే ఉన్నది. అనేక మంది విద్యార్థులున్నారు. కానీ ఈ విచిత్రమెచ్చటనూ చూడలే అనువారు, ఆ బాలకు పరపురుషవాంఛ ఉండక తీరదనువారు ఇట్లు పలు విధములుగా చెప్పుకొనుచుందురు. అట్లు అనుకొనుచున్నారని శ్యామసుందరికి తెలియను. ఎంతమంది ఏ విధమున అనుకొన్ననేమి, తన పవిత్రత తనకున్న జాలునని ఆమె చిరునవ్వు నవ్వుకొన్నది. దేశమునకై తాను సలుపు సేవకేమియూ ఆటంకము రాకూడదని ఆమె దృఢప్రతిజ్ఞ పూనినది. అట్టి శ్యామసుందరి నేడు నారాయణరావు చెప్పినా పులకరించిపోవును. అతని గొంతుక వినుచు గంటల కొలది అట్లుండిపోగలదు. అతని మోము చూచుచూ పారవశ్యము అనుభవించును. ఆ సమయంలో ఒరులకామె అదృశ్య. నారాయణరావుతో పరమేశ్వరుడు వచ్చినప్పుడెల్లా పరమేశ్వరునకు తన చెల్లెళ్లను తమ్ముణ్ణి ఒప్పగించునది. తానును నారాయణరావును నెమ్మదిగా ఆమె చదువుకొని గదిలో చేరి అనేక విషయముల చర్చించుకొనుచుండువారు. ఒక్కొక్కప్పుడు నారాయణరావు పేమ సోఫాపై కూర్చుండియుండ తానతని ప్రక్కనే కూర్చుండి మాట్లాడుచుండును. ఆమె నారాయణరావును ముట్టినను అతడు చలింపక ఆమెకు తనపైనున్న సోదర ప్రేమకు సంతసించుచుండును. ఒకనాడు నారాయణరావు ఆమెను చూచి, చెల్లి, నీ ఆశయాలు, నీ చరిత్ర చిన్నతనాన్నుంచి నాకు చెప్పు అని అడిగెను. ఏముంది అన్నా, చిన్నతనం నుంచి గొప్ప సంగీత పాఠకురాలిని అవుదామనిన్ని, గొప్ప కవిత్వం రాయగలదానిని అవుదామనిన్ని, దేశం కోసం సర్వస్వము ధారపోయాలనిన్ని కలలు కంటూ ఉండేదాన్ని. మా అమ్మగారు, నాన్నగారు కూడా నన్ను స్వప్నబాల అంటూ ఉండేవారు. మా నాయనగారుద్యోగం విషయంలో మారినప్పుడల్లా, చిన్న బిడ్డనై ఉన్నప్పుడు దారి, చెట్లు, చేమలు, ఆకాశం అన్నీ నన్ను ఆనందంలో ముంచేస్తుండేవి. నేను ఆటకు బొమ్మలు తెమ్మని గాని, ఆడుకునేందుకు వెళ్ళాలని గాని మారం పెట్టేదాన్ని కాదట. ఇతర పిల్లలతో ఆటకు వెళ్ళేదాన్ని కాదట. అస్తమానము చెట్లు, చేమలు చూడడం, గ్రామఫోనులో పాటలు వినడం మహా ఇష్టంట. త్యాగరాజుగారి రామాభిరామ నన్ను చిన్నతనాన్నుంచి పులకరింప చేస్తుండేది అన్నా. నారాయణరావు, చెల్లి, రామాభిరామ కృతి నాకు వెర్రి ఎత్తిస్తుంది. అది ఒకటి ఆరగింపవా పాలు, ఒకటి నన్ను పాలింప నడిచి వచ్చితివా, ఒకటి వీటికి నేను తన్మయత్వంలో మునిగిపోతా చెల్లి. మనము పూర్వము నుంచిన్ని అన్నా చెల్లెళ్ళమేమో తెలియదు. ఇన్నాళ్ల నుంచి కలియకుండుగా తిరుగుటయేమో. ఎన్ని సంవత్సరాలు వృధా అయిపోయినాయో. అమ్మ అన్నిటికీ కారణము లేకుండా ఉండదు.
కర్మ యొక్క విచిత్రము అదే. కర్మ అనేది విధి అనేది కాదు గదా! కాదమ్మా కాదు. కర్మ కూడా ఆత్మతో పాటు అనాది సిద్ధమైందే. అది 3 భాగాలుగా విభజించారు. ప్రారబ్ధం, సంచిత, ఆగములని. ప్రారబ్ధం పాత కర్మలు కారణంగా వచ్చినది. అది ఎవ్వడికీ తప్పదు. మహాత్ములకున్నూ రామకృష్ణ పరమహంస వంటి జీవన్ముక్తులకున్నూ తప్పదు. రామకృష్ణ పరమహంసకు కంఠములో వ్రణము వేయడము విన్నావు కదూ? విన్నాను. ఇక సంచితము ప్రస్తుత కర్మ. దీని యొక్క ఫలితము ఇప్పుడున్నూ ముందున్నూ సంభవిస్తూ ఉంటుంది. ఆగామి అనేది ముందు వచ్చేది. అప్పటి కోర్కెలు, ఇప్పటి భావాల యొక్క ఫలితము. నువ్వు జ్ఞానివై కర్మయోగివైతే ప్రారబ్ధము అనుభవిస్తూ సంచితము, ఆగామి కర్మలను నశింపు చేసుకుంటే జీవన్ముక్తురాలవవుతావన్నమాట. ఆ రెంటినీ నశింపచేసుకొనుట ఎట్లాగో? నేను రామకృష్ణ పరమహంస సుభాషితాలు, గ్రంథాలు చాలా చదివాను. నాకు స్పష్టంగా తెలియలేదు. నాకు మాత్రం తెలుస్తుందా చెల్లి? ప్రాపంచికమైన ఈ మిడిమిడి జ్ఞానంతో ఇంత చదివినా మన జ్ఞానం ఊహామాత్రం. అసలు జ్ఞానం కించిత్తైనా సముపార్జించాలంటే మొదట మహాత్ముడొకడు గురువు కావాలి. గురువు వచ్చిందాకా మనకేమీ లాభం లేదన్న మాటేనా? అలా కాదు. నీకు ఆ తహతహ, ఆ జిజ్ఞాస ఎప్పుడు ఉంటుందో, ఏ సాధువాక్యాలో విని కానీ చదివి కానీ కర్మ మార్గంలో కానీ యోగ మార్గంలో కానీ ప్రవేశించాలని వెర్రి పుట్టుతుంది. అప్పుడే నీలో నీవే ఏదో పద్ధతి పెట్టుకుని గురువునకు ఎదురు చూస్తూ ఉంటావు. ఆ ఎదురు చూడటంలో జ్ఞానులన్న వాళ్ళని వెళ్ళి ఆశ్రయిస్తూ ఉంటావు. ఆ ఎదురు చూచే గురువు నిన్ను వెతుక్కుంటూనే వస్తాడు. కల విషయంలో మీకోసం నేను ఎదురు చూచినట్లు. నేనెంత వాడిని, పాపిని. ఏ విషయంలోనూ నేను గురువుగా ఉండలేను. కర్నూలు వాస్తవ్యులు రామరాజు సుబ్బారామయ్య గారి కుమార్తెనిచ్చి వివాహము చేయుదునని జగన్మోహనరావు జమీందారు కడకు రాయబారులు వచ్చిరి. సుబ్బరామయ్య గారు లక్షాధికారి. వారి అమ్మాయికి జమీందారీ సంబంధం చేయవలెనని కుతూహలం కలిగి ఆంధ్రదేశమంతయు గాలించుచుండా బాలిక రజస్వలైనది. ఇంతలో జగన్మోహనుని సంబంధం వారికి తెలియవచ్చినది. బాలిక చిన్నపట్టణమున మిషనరీల పాఠశాలలో 4వ ఫారము చదువుచున్నది. అందమైన పిల్ల. అధునాతన నవనాగరికతాభిప్రాయములు పూర్తిగా అలవర్చుకున్న బాలిక. జగన్మోహనరావు ఆ బాలికను చూచి ఆమెతో మాట్లాడినాడు. ఇరువురకు పరస్పర నిష్టము కుదిరినది. సంబంధము నిశ్చయమై ఆ సంవత్సరము మాఘమాసములో ముహూర్తం ఏర్పరిచినారు. ముహూర్తము దగ్గరకు వచ్చినది. వీరేశలింగం పంతులు గారు ఆంధ్రదేశ నాయకమణిగా ప్రఖ్యాతి వహించినారు. ప్రసిద్ధమైన కార్యాలు చేశారు. అయితే ఇప్పుడేమన్నా పని జరుగుతోందా అండి? ఆయన ఏవి తప్పులని గొడ్డలి పుచ్చుకు కొట్టారో అవన్నీ మొలకెత్తాయి. 10 రెట్లు విజృంభించాయి. ఆయన మొదలుపెట్టినవి ఆయనతోటే నశించాయి. కట్నాలు మానిపించే మహానుభావులెవరన్నా ఉన్నారా? రామమోహనరాయి, కేశవచంద్రసేను, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, విద్యాసాగర్లు ఇటువంటి మహానుభావులు. నేడు గాంధీగారు ఇవి తప్పు తప్పు అని ఖండిస్తూ ఉండడము, ఒకళ్ళో ఇద్దరో అలా నడుచుకోవడము అంతే. అవన్నీ పుబ్బతో పుట్టి మఖతో మాడడము చూడండి. మా జమీందారు బాబుగారు, నేను బ్రహ్మ సమాజకుణ్ణి. నేను విధవా వివాహం చేసుకుంటాను. నేను కట్నాలు పుచ్చుకోను అన్నాడు నిన్నటి వరకు. ఇవాళ ఎదిగిన పిల్లనే అనుకోండి. చేసుకుంటున్న 6,000 రూపాయల కట్నం ఏమిటి? విధవ కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు. చెయ్యడమేది? ఓ రబ్బో, గోడలకు చెవులుంటాయి. గట్టిగా మాట్లాడకు. తద్దినాలు మానేశాడు. ధర్మకార్యాలు తగలెట్టాడు. యజ్ఞోపవీతము తీసేశాడు. కానీ అంతే. ఈ పెళ్ళికి చూడు ఎన్ని వేలు ఖర్చవుతాయో. బ్రహ్మ సమాజం వాడైతే వెధవ పిల్లని చేసుకోవాలి. కట్నము పుచ్చుకోకూడదు. ఒక రోజులో ఏ వెంకటరత్నమ నాయుడు గారి యాజమాన్యాన్నో వివాహం చేసుకోవాలి. మగవాడైతే. ఏమంటావు?
అని జమీందారీ ఠాణేదారులిద్దరూ మాట్లాడుకొనుచు కూర్చుండినారు విశాఖపట్టణం హుజూరు ఠాణా ఆఫీసులో. జమీందారీ ఉద్యోగులందరూ పొట్టుపొట్టై పోవుచున్నారు. డబ్బు పోగు చేయుటలో, సరంజాములు చేయుటలో, శుభలేఖలు వ్రాయుటలో, అలంకారములు సమకూర్చుటలో, అటువంటి ఇంక ఎన్నో పనులున్నవి. జగన్మోహనుడు అడిగిన చోటనే అడగకుండా 50,000 అప్పు చేసినాడు. 10 గ్రామములలో 2 గ్రామములు తనఖా పెట్టినాడు. కట్నాలని, నజరానాలని 20,000 రూపాయలు రైతులనే గానుగాడి ప్రోగు చేసినాడు. కర్నూలు పోవుటకు ప్రత్యేక ధూమశకటము, చుట్టములు, స్నేహితులు, గొప్ప కుటుంబముల వారే పిలువబడిరి. విదేశీయ బ్యాండు తెప్పించినారు. పాట కచేరీలు పనికిరావట. ఒకరోజే వివాహము. విశాఖపట్టణములోను, చెన్నపురిలోనూ ఉన్న జగన్మోహనరావు గారి స్నేహితులగు యురేషియన్ కుటుంబాలు ఆహ్వానింపబడిరి. వారికై పటకుటీరములేర్పరపబడెను. ఒక పెద్ద సినిమా హాలులో వారి భోజనములకు, నాట్యమునకు ఏర్పాటు చేయబడెను. శారదయు ఆమె తల్లియు వివాహమునకు వచ్చిరి. బళ్ళారిలోనున్న శకుంతలాదేవియు వివాహమునకు విచ్చేసినది. తోడళ్ళనకు శుభలేఖ వచ్చినను నారాయణరావునకు కబురే లేదు. వివాహ విధి నిమిషములో జరగవలెను. అనవసరములగు తంతులన్నీయు మాన్పింపబడినవి. సంబంధమునకై దేశదేశములు వెదికిన సుబ్బరామయ్య గారు జగన్మోహనుడు కోరిన షరతులన్నిటికీ ఒప్పుకొనెను. పెండ్లి కూతురకు జగన్మోహనుడన్నీయు పాశ్చాత్యాభరణములు కొనిచ్చెను. సుబ్బరామయ్య గారు రప్పించిన చెన్నపట్టణపు సన్నాయి మేళము విడిదికడ గానము చేయరాదు. కొందరికి బల్లల మీద భోజనములు. ఊరేగింపుటుత్సవమునకు ముందు యూరోపియన్ బ్యాండు, తర్వాత పెండ్లి కుమారుడు, కుమారితయు కూర్చున్న 2 గుర్రముల బండి, వెనుక 15 గుర్రపు బండ్లు. పెండ్లి కుమారుడప్పుడే ఇంగ్లాండు నుండి వచ్చిన ఇంగ్లీష్ యువకుని దుస్తులు ధరించి టోపీ చేతనుంచుకొని కూర్చుండెను. పెండ్లి కుమార్తెకు ఇంగ్లీషు బాలిక వివాహమునాడు ధరించు దుస్తులు ధరింపించినాడు వరుడు. ఆ దుస్తులు స్నేహితునగు యురేషియన్లు తెప్పించినారు. వారి ఆడవారు వధువును అలంకరించినారు. ఊరేగింపులో యురేషియన్లు బండికొక స్త్రీయు, పురుషుడు చొప్పున 13 బండ్లలో ఉన్నారు. వెనుక 2 బండ్లలో పెండ్లి కుమారుని చుట్టములు, జమీందారిని, శారద, శకుంతలాదేవి, శకుంతలాదేవి సంతానము, పెండ్లి కుమారుని తల్లి వంకవారు, తండ్రి వంకవారు 15. కర్నూలులో ఇది పాశ్చాత్య వివాహమా అని రిచ్చపడిరి. జమీందారిని, మేనల్లుని వివాహపు పద్ధతులన్నింటినీ మెచ్చుకొన్నది. జగన్మోహనుని తల్లి శివకామసుందరీదేవి జమీందారిని. అందుకనే మా వాడంటే అందరికీ గౌరవం వదినా. ఆమె అన్నగారి భార్య శేషమాంబ ఎంత చక్కగా ఉన్నదండి. వెధవ పెళ్లిటూరి పెళ్ళిళ్ళు చేస్తారు. వరదకామేశ్వరీదేవి. శారద, చూశావా నీ పెళ్ళికిన్ని బావ పెళ్ళికిన్ని తేడా. ఇది నిజంగా జమీందారీ వివాహం అంటే. శారద, చాలా బాగున్నది. ఎంతో శాంతంగా ఉన్నది. ఇంగ్లీషు వారి వివాహమల్లనే ఉంది కాదుటే అక్కయ్య. శకుంతల, వెర్రి నలుగులు అవి లేవు. కానీ ఏమిటో మొత్తం మీద నాకు అన్నీ కలిసి వికారంగా కనబడుతోంది. శారద, బావకు ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతులన్నీ తెలుసు. శకుంతల, ఎందుకే నువ్వు మీ బావ ఇంగ్లీషు వాళ్ళో అని ఇదవడం. శారద, నువ్వు గాంధీగారి మతంలో చేరావటే అక్కయ్య. శకుంతల, నువ్వు అదృష్టవంతురాలవు కాబట్టి నీకు నాన్ కోఆపరేషన్ భర్త దొరికాడు. నువ్వు నిమిషంలో చేజారడానికి వీలుంది. శారద మౌనం వహించును. వరదకామేశ్వరి, అదేమిటే శకుంతల వెర్రి మాటలు ఎక్కడ నేర్చావు? శారదను నువ్వు దెప్పటం బాగాలేదు. దాని మనస్సు ఇదివరకే పాడైపోయినది. గోరు చుట్టు మీద రోకటిపోటు వంటి మాటలంటావు. ఊరుకో తల్లి. శకుంతల, ఊరుకో అమ్మ. నీ సంగతి నాకేమీ అర్థం కావడం లేదు. నేను చూస్తూ ఉన్నాను. నల్లేరు మీద బండి వెళ్ళినట్టు మా మరిదిగారి మీద ఒకటే చాడీలు. వాళ్ళిల్లు వాకిళ్ళు, వాళ్ళ కుటుంబాలు, మర్యాదలు తలక్రిందులా తపస్సు చేసినా మనకి రావు. ఇంటికి వచ్చిన వాళ్ళని మనం చూడనే చూడము.
మొన్న మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన మర్యాద మహామహావాళ్ళు కూడా చెయ్యరు. వాళ్ళందరి హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. శివకామేశ్వరి: ఎవరి కోసం చేస్తారమ్మా కోడలా? శకుంతల: ఎందుకు చెయ్యాలి అత్త? వాళ్లకు మీరు చేసిన ఉపకారం ఏమిటి? మీ కుటుంబాలన్నింటినీ ఏళ్ల తరబడి ఉంచి పోషించగల భాగ్యం ఉంది, సిరి ఉంది, సంపద ఉంది. వాళ్ళింటి నిండా బిడ్డలు. ఒక్క మా మరిది గారి కుటుంబంలోనే ఉన్నారు 20 మంది చంటి బిడ్డలు. నాకు ముచ్చట వేసిపోయింది. ఏది మన జమీందారీ కుటుంబాల్లో చూపించు 10 మంది ఉన్న కుటుంబాన్ని. శారద: పేడ నీళ్ళతో అన్నం కడుక్కుంటావా మీ ఇంట్లో? శకుంతల: పేడ నీళ్ళతో కడుక్కుంటున్నారో లేదో ముందు నీకు తెలుస్తుంది. పేడ నీళ్ళతో కడిగిన అన్నం తినటానికి ఇష్టం లేక అత్తవారింటికి వెళ్ళవు కాబోలు. మన అత్తయ్య ఆచారం తక్కువ, అంత మాత్రాన ఆవిడ పల్లెటూరి మొద్దు అయిందా? వరదకామేశ్వరి: ఏమిటి శకుంతల అది? ఊరుకో అమ్మా శారద. ఎందుకు ఈ గడబిడ నువ్వు పెద్దమ్మాయి? శకుంతల: ఎందుకా? పొద్దున్నుంచి నారాయణరావు నారాయణరావు అని అతన్ని ఆడుపోసుకోవడమే. మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఇదే వరుస. విని విని చెవులు తడకలు కట్టి అన్నాను, నారాయణరావు వంటి అల్లుడు తపస్సు చేసినా దొరకడు. విన్నావా అమ్మా? బాబయ్య గారు ఎందుకు కోరి తెచ్చుకున్నారు? మన సంబంధం కోసం శారద మామగారిని హేమాహేమీలు వెళ్ళి ఒప్పించారు. నీకు ఇష్టం లేకపోతే బాబయ్య గారితో నిజం చెప్పు. ఇలాంటి తెలివి తక్కువలు చేస్తే జరిగే నష్టం నాకు తెలుసును. జరిగిన సంగతులు తెలిశాయి, తర్వాత విచారిస్తావు. అందరూ తెల్లపోయినారు. వరదకామేశ్వరి దేవి కొమరిత గంభీర వాక్యముల కదిరిపడి శారద వంక చూచినది. శారద అచ్చట లేదు. శారద చురుచురా కోపముతో వెడలిపోయి విడిది మేడలో తమకిచ్చిన గదిలో పందిరి మంచంపై పరుండి కంటనీరు దిరగా వాపోయెను. ఆ దారిన పోవు జగన్మోహనున కది వినబడి గది తలుపు త్రోసుకొని లోనికి వచ్చి మేనమరుదలిని చూచి పట్టరాని తమకమున్న ఒక్క గంతున ఆ మంచము దగ్గరకు పోయి ఆమెను బిగ్గ కౌగలించుకొని మోహావేశమున వణుకు కంఠముతో, శారద, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగెను. శారద ఏడుపు మాని మాటలాడగా అతని బారి నుండి తప్పించుకొని గోడవైపుకు దొర్లి, ఏమీ లేదు బావా అన్నది. జగన్మోహనుడు ఆ దివ్య సుందర విగ్రహము ఏడుపు మోమున మరియు సుందరతరముగా కనపట్ట తమినాపలేక మంచముపైకి ప్రాకి ఆమెను తన వైపుకి లాగుకొని ఆమె బుగ్గలను, కంఠమును, చెవులను, జడముడిని ముద్దిడుకొని మోము తన వంకకు త్రిప్పుకొని పెదవుల ముద్దాడబోవుచున్న శారద చటుక్కున విదుల్చుకొని, ఏమీ లేదు బావా అన్నది. ఇంతలో శకుంతల చెల్లిని వెదుకుచూ అచ్చటికి వచ్చినది. శ్యామసుందరీదేవి తండ్రి పీమర్తి గోపాలకృష్ణయ్య గారు మైసూరు వాస్తవ్యుడు, తెలుగు వెలనాటి బ్రాహ్మణుడు, ప్రసిద్ధ బ్రహ్మ సమాజికుడు, చెన్నపురి ప్రభుత్వపు పెద్ద జిల్లా వైద్యశాలలో ముఖ్య వైద్యులలో ఒకడు. ఆయన దక్షిణ దేశమున వైద్యశాలలో ఉపవైద్యులుగా ఉన్నప్పుడు మైసూరు దేశపు వైష్ణవ వితంతు బాలికను బ్రహ్మ సమాజ పద్ధతిని వివాహమాడెను. ఉద్యోగము విరమించి తన భార్య గ్రామమగు మంగుళూరులో ఆమెకు సంక్రమించిన మేడలో ఉండినాడు. ఆయనకు 9 కుమారితలు, 9 కుమారులు జనించినారు. కుమారులలో పెద్దవాండ్రు 3 విదేశములకు పోయినారు. పెద్ద కుమారుడు ఇంజనీరింగులో ఉత్తమ విద్య బడిసి కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా ఉన్నాడు. రెండవ కుమారుడు ఇంగ్లాండులో వైద్య విద్యనభ్యసించి ఇప్పుడు దక్షిణార్కాటు జిల్లాలో జిల్లా వైద్యుడిగా పనిచేయుచున్నాడు. మూడవ కుమారుడు జర్మనీలో కర్మాగార విద్య బడయుచున్నాడు. 4వ కుమారుడు చెన్నపురిలోనే చదువుకొనుచున్నాడు. ఆంధ్రులు పూర్వకాలమున వివిధ దేశములు వలసబోయినారు. విదేశములలో ఓడబేరము సరిపినారు. దేశముల జయించినారు. క్రీస్తు పుట్టిన పిమ్మట 5-6 శతాబ్దులలో కొందరాంధ్ర బ్రాహ్మణులు మలయాళ దేశమునకు పోయి నంబూద్రీలైనారు. తంజావూరు, మధుర నాయకుల కాలములో దక్షిణాపథమునకు తెలుగు బ్రాహ్మణులు, నాయకులు, కమ్మవారు వలసపోయినారు. హైదరాబాదు పరిసరముల నుండి కొందరు బొంబాయి కరిగి అచ్చట వృద్ధి నొంది కామాటీలని పిలువబడుచున్నారు.
తరువాత నాగపురము, కళ్యాణి, అహ్మదాబాదు, జబ్బలపురము, కలకత్తా, కాశీ, ప్రయాగాది ప్రదేశముల ఆంధ్రులు ఉద్యోగ వర్తకాదులకై పోయి అచ్చటనే నిలిచిపోయినారు. ఇంటిలో తెలుగు మాట్లాడుకొందరు, పైకి వచ్చినప్పుడే ఆ దేశభాష మాట్లాడుకొందురు. అటులనే గోపాలకృష్ణయ్య గారి పూర్వీకులెప్పుడు మైసూరు వచ్చినారో తెలియదు. గోపాలకృష్ణయ్య గారి భార్య అయ్యంగారి యువతి అయినను ఆమెకు తెలుగు బాగుగా వచ్చుటచే భర్త ఇష్టము ప్రకారము బిడ్డలందరకు తెలుగు నేర్పినది. కావుననే శ్యామసుందరీదేవి కుటుంబం వారందరికీ తెలుగు, అరవము, కన్నడము బాగుగా వచ్చును. హిందూ దేశమున మైసూరు వైష్ణవులు సౌందర్యములో రెండవ వారని ప్రసిద్ధి నందినారు. నాజూకుతనము, జ్ఞానము, సౌందర్యము కలిగియు త్రివేణీ సంగమములో వారే అఖిల భారత దేశమునకు ప్రథమ పీఠము వహింపగలవారు. అట్టి తల్లికిని తండ్రికిని జనించిన శ్యామసుందరి మొదలగు ఆ బాలికలందరూ అందమున భారతీయ రాణులనదగినవారు. ఆంధ్రదేశమొకనాడు బెంగాలు, పంజాబు దేశముల వలె సంఘ సంస్కరణోద్యమములో నిలబడి పేరు వహించినది. ఒకనాడు పరమేశ్వరమూర్తి, ఆలం, రాజారావు, వారి అరవ స్నేహితుడగు నటరాజన్ శ్యామసుందరి ఇంట చేరినారు. నారాయణరావింకా అచ్చటికి రాలేదు. ఆనాడు జమీందారు గారు వచ్చుటచే నారాయణరావు మామగారితో మాట్లాడకు వెళ్ళుచు స్నేహితులను తర్వాత వచ్చి కలుసుకొందునని చెప్పి కీలుపాక్లో మామగారి ఇంటికి మోటారు మీద పోయినాడు. అనేక విషయముల గూర్చి సంభాషించిన వెనుక శ్యామసుందరీదేవి తన తండ్రిని గూర్చి మాటలు వచ్చి ఇట్లు పలికినది. మా తండ్రిగారును వీరేశలింగం కవి గారి శిష్యుడండి పరమేశ్వరమూర్తి గారు. చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన మా తల్లి ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా చెన్నపురిలో శ్రీ వీరేశలింగం పంతులు గారి యాజమాన్యమున విధవా వివాహ సంఘం వారు నెలకొల్పిన వితంతు బాలికా ఆశ్రమమునకు పారి వచ్చినది. అచ్చట చదువుకొనుచు ప్రవేశ పరీక్షలో ప్రథమ తరగతిలో ఉత్తీర్ణురాలైనది. మా తల్లి అయిన ఆండాళ్దేవి గారి తెలివితేటలు, చక్కదనము చూచి మా తండ్రి ఆమెను వివాహమాడినాడు. అంత రోహిణీదేవి తన ఇంట చేరిన స్నేహితులకందరకు టీ పానీయం ఇచ్చెను. శ్యామసుందరీదేవి అందము నానాట పెరుగుచున్నను కొంచెము చదువెక్కువగుటచే చిక్కిపోసాగినది. రోహిణీదేవి సంపూర్ణ యవ్వనము దాల్చినది. సరళాదేవికి వయసు పరిమళించుచున్నది. నళినికి ప్రాయము తొలకరించినది. ఆ మిసిమి మిటారిబాల కందుల సహజమగు నవ్వుల కాంతులు మరియు వెలుగుచుండ వదనాంచలముల హాసములు ప్రసరింపుచుండ నల్లని మాటల అందరినీ మేలమాడసాగినవి. సరళ ఏరితోడను సాధారణముగా మాట్లాడదు. మితభాషియగు రాజారావును ఆమెయు వైద్య వృత్తిని గూర్చియు వేదాంతమును గూర్చియు మాట్లాడువారు. రాజారావు అమలాపురములో వైద్య వృత్తి ఆరంభింప వెడలిపోయిన వెనుక నేటికి పరమేశ్వరమూర్తి భార్యకు గర్భస్రావమగునంత గడబిడయగుటయు రాజారావుకు తంతిని పంప అతడు చెన్నపురి కరుదెంచెను. రాజారావు వృత్తిని అవలంబించిన తరువాత ఆ బాలిక అతని చూచుటకదే మొదలు కావున అతడు రాగానే నమస్కారమండి రాజారావు గారు, ఎప్పుడు వచ్చారు అని ఒక్కసారిగా అడిగినారు. 2 రోజులైనదండి. ఇప్పుడా అండి మాకు కనబడుట డాక్టరు గారు అని శ్యామసుందరీదేవి ప్రశ్నించింది. రాజారావు, పరమేశ్వరమూర్తి భార్యకు జబ్బు చేసింది. కొంచెం కంగారు పడ్డారు. నారాయణరావు అతనును నాకు తంతినిచ్చారు. నిన్న ఉదయం వచ్చాను. నిన్న సాయంత్రానికే కొంచెం సుగుణమిచ్చింది. శ్యామసుందరీదేవి, జబ్బు చేస్తే నాకు తెలియపరిచారు కాదే నారాయణరావు గారు గాని పరమేశ్వరమూర్తి గాని. పోనీలేండి. పరమేశ్వరమూర్తి, క్షమించాలమ్మా దేవిగారు, మొన్న నేను నారాయణరావు 3 సారులు కాలేజీకి ఫోనులో మాట్లాడినాం. మీరింకా పెద్ద ఆస్పత్రి నుండి రాలేదట. తర్వాత ఇంటికి కారు పంపాము. మీరు షికారుకు వెళ్ళారట. నిన్న రాజారావు రావడం వల్ల ఆ గడబిడలో ఉన్నాము. శ్యామసుందరి, ఏమిటండి జబ్బు? రాజారావు, గర్భస్రావం అయినంత పని అయింది. ఇది వరకు 3 సార్లు ఇంతే. ముందు రాకుండా ఉండడానికి
వైబర్నం, అశోక, సిడాన్స్ మొదలైనవి వాడుతున్నాను. మీరు కొంచెం చూస్తూ ఉంటారు గనక భయం ఏమీ లేదు. శ్యామసుందరీదేవి 5వ సంవత్సరం MBBS పరీక్ష చదువుచున్నది ఆ ఏడు. పని అట్టే చేయించకుండా ఆమెకు కావాల్సినంత విశ్రాంతి ఇస్తూ నే చెప్పిన మందులు ఇస్తూ ఉంటే ఏమీ ఇబ్బంది లేదన్నాను. ఏమంటారు మీరు అని రాజారావు అనెను. శ్యామసుందరీదేవి అవునులేండి, తప్పకుండా చూస్తూ ఉంటాను. నాకిది వరకు ఎప్పుడూ చెప్పినారు కాదే పరమేశ్వరమూర్తి అన్నగారు. రాజారావు అతను సిగ్గుపడ్డాడేమో. శ్యామసుందరి కాబోలు. రోహిణీదేవి రెప్పవాల్చక పరమేశ్వరుని వైపు జాలిచూపుల చూచుచూ అన్నగారికి చాలామంది పిల్లలు పోయారని విన్నాను పాపం అన్నది. రాజారావు ఇదివరకు 3 కుమార్లు పుట్టి పోయినారు. ఇతనికి పిల్లలంటే ప్రాణం. మా నారాయణరావన్న ఇతడన్నా పిల్లల్ని వదలరు. చంటి పిల్లాడైపోతాడు పరమేశ్వరమూర్తి వాళ్ళతో పాటు. రోహిణి ఆయన హృదయం వెన్న వంటిదని మేమంతా అప్పుడే గ్రహించాము. పరమేశ్వరుడు నారాయణ హృదయం పన్నీరే. రాజారావు కానీ అవసరం వస్తే వజ్రాదపి కఠోరాని అయిపోదటోయి. అతను నువ్వు ఒకటే. పరమేశ్వరుడు అదా నాయన నువ్వు గ్రహించింది. నటరాజన్ అదిదా అడగండిమి. ఏమిటిదా డాక్టరు చెప్పుదురు. అవసరం వచ్చినప్పుడుదా మంచి గట్టిదని అంతదా ఏమిరా పరమేశ్వరమూర్తి గారు. ఆవలదనేనా. పరమేశ్వరుడి ఆవలదా నల్ల సొల్లారుదా మీరు. నళినీదేవి ఏమండి ఆయన హృదయం రాయి వంటిదని చూపించండి. రాజారావు మావాడు నారాయణరావుకు బాస్వెళ్ళండి. పరమేశ్వరుడు ఆ విధంగా కూడా కీర్తికాంత వరిస్తుంది కాదటోయి డాక్టరు. రాజారావు తప్పక. నళినీదేవి చెప్పండి కవిగారు. సరళ మధ్య మధ్య చిత్రలేఖన కూడా చెప్పండి. నటరాజన్ వా. పరమేశ్వరుడు మేము మొన్న యాత్రలు చేసినప్పుడు రైలు క్రింద పడిన ఒక బొంబాయి ఉద్యోగస్తుణ్ణి రక్షించాడు నారాయణ. నళిని ఏమిటది. పరమేశ్వరుడు వినవమ్మ చిట్టి చెల్లి, కంగారు పెట్టక ఊకొట్టు. నారాయణరావంతా పెద్ద కథానాయకుణ్ణి కాకపోయినా నేను కథలు రాస్తూ ఉన్నా. నళిని ఊ. నటరాజన్ అచ్చా. పరమేశ్వరుడు మన్మాడు స్టేషన్లో ఆ రోజున 100 కొలది జనం ఉన్నారు బొంబాయి మెయిల్ కోసం. నళిని ఊ. పరమేశ్వరుడు అల్లరి అమ్మాయి. మేము నాసిక వెళ్తున్నాము. ఇంతలో రైలు వచ్చింది. ఇంకా పూర్తిగా ఆగలేదు. వేగంగా ఉన్నది. ఒక బొంబాయి పెద్ద మనిషి ఒక్క గంతు వేసి బండి పట్టుకొనపోయినాడు. పట్టు తప్పి రైలుకు ప్లాట్ఫారం అరుగుకి మధ్య పడ్డాడు. నళినీదేవి రామరామ. తర్వాత. పరమేశ్వరుడు కాస్తైతే నలిగిపోవలసిందే కానీ నారాయణరావు గబుక్కున వంగి గోడ ప్రక్కనే కదలకుండా పడుకో అని కేక పెట్టాడు. ఆ మనిషి అది వినిపించుకోకుండా రైలు కిందికి దూరిపోయాడు. ఆ దూరడంలో ఒక కాలు తీసుకోలేకపోయాడు. చక్రం ఆ పాదం మీద నుంచి పోయింది. పాదం పచ్చడి. రైలు వెళ్ళిపోయింది. స్పృహ తప్పి ఆ మనిషి పడిపోయాడు. జనం 100 కొలది దూకి ఆ మనిషి చుట్టూ చేరారు. ఒకళ్ళు సహాయానికి వంగరు. నళినీదేవి అబ్బా. పరమేశ్వరుడు నారాయణుడు చటుక్కున వంగి 6 అడుగుల పైచిలుకున మంచి లావు భారీ ఉన్నవాణ్ణి చంటి పిల్లవాడిలా ఎత్తి ఒక్క గంతులో ప్లాట్ఫారం ఎక్కాడు. గబగబా 2వ తరగతి వారి విశ్రాంతి గది దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. రాయి వేసి రక్తం స్రవించకుండా రక్తనాళాన్ని గట్టిగా కట్టాడు. నేను వెనకాలే పరుగెత్తుకొని లైజాల్ బుడ్డి, పళ్ళెము, నీళ్ళ కూజ, దూది, గుడ్డలు మా దగ్గర ఉన్నవి పట్టుకు వెళ్ళాను. అవి వాడికిస్తే. నళినీదేవి మధ్య మిమ్మల్ని వీరుణ్ణి చేసుకున్నారే. పరమేశ్వరుడు తప్పదు మంచి పని చేశావురా అని నీళ్ళు అని పొలికేక పెట్టి కాలు కడిగి నేను తెచ్చిన లైజాలు నీళ్లలో వేసి పాదం అంతా కడిగి తన జేబులో ఉన్న చాకుతో కాలికి ఉన్న బూటు కోసి తీసివేశాడు. టించర్ అయోడిన్ వేసి గుడ్డ చుట్టాడు. ఇంతలో డాక్టరు వచ్చాడు. నళిని
మా అక్క కన్నా బాగా ఫస్ట్ ఎయిడ్ చేశారే, చాలా సంతోషంగా ఉంది. తర్వాత పరమేశ్వరుడు: తర్వాత ఏముంది అమ్మా, మేం వచ్చేశాం. మా అడ్రస్ ఇచ్చి వచ్చాము కదూ. మొన్ననే ఉత్తరం రాశాడా బొంబాయి పెద్ద మనిషి. రాజారావు: ఇంకా మీ నారాయణరావు వీరకృత్యాలుంటే వర్ణించబోయి కవి. శ్యామసుందరీదేవి: డాక్టర్ అన్నగారు, నారాయణరావు గారికి బాగా ఈత వచ్చునట కాదు. రాజారావు: పరమేశ్వరుడికి వచ్చును. పరమేశ్వరుడు: మా నారాయుడి ఈత గజీతలేండి. ఒక మాటు రాజోలు దగ్గర పడవ రేవు దాటి వస్తూ ఉంది. గాలి బాగా వీస్తుంది. గోదావరి కెరటాలతో ఉబికిపోతూ ఉన్నది. నారాయణరావు, నేను నర్సాపురం నుంచి స్టీమరు మీద వచ్చి రేవులో దిగుతున్నాము. గొల్లుమన్నారు. ఏమిటా అని చూస్తే ఎలా మునిగిందో ఆ పడవ మునిగింది. నారాయుడు ఎట్లా ఉరికాడో, ఎల్లా బారల మీద వాయువేగంతో వెళ్ళాడో, 20 గజాల దూరంలో ఒకరి తర్వాత ఒకళ్ళను నలుగురిని పట్టుకోవడం, వెనకాలే వచ్చిన పడవకు అందివ్వడం చేశాడండి. 2 మనుష్యులు స్పృహ తప్పితే ఒడ్డున పడేసి పొట్టనొక్కి ఊపిరితిత్తులాడించి వాళ్లను బ్రతికించాడు డాక్టరు గారు వచ్చేలోపుగా. రాజారావు: అప్పుడే కాదటోయి ప్రభుత్వం వారు బహుమతి ఇచ్చారు. పరమేశ్వరుడు: ఇస్తే ఆ పడవవాడికి పంపించాడది. ఇంకా ఉన్నాయి వాడి వీరకృత్యాలు. నళినీదేవి: మరి కానివ్వండి. పరమేశ్వరం: కలకత్తాలో మేము నడిచి వెళ్తూ ఉంటే ఒక సార్జెంట్ సైకిల్ మీద వస్తూ నారాయుడికి తగిలి క్రింద పడ్డాడు. పడి చండాలుడా అంటూ లేచి, నీ బుర్ర బద్దలు కొడతాను అని మీదకు వచ్చాడు. నారాయుడు నవ్వుతూ నుంచొని మనిషి ఎప్పుడు వచ్చి చెయ్యెత్తి కొట్టబోయాడో మెరుపు వేగంగా ఆ చెయ్యి పట్టుకుని వాణ్ణి వెనక్కు తిప్పి చెయ్యి మెలిపెట్టి వదిలేసి, అనవసరంగా మీదకు రాకు, తప్పు దగ్గర ఉంచుకుని ఎగిరితే ఎవరూ భయపడరు పో అని తోవ చూపాడు. దెయ్యంలా ఉన్న మనిషి పిల్లి అయ్యాడు. మాట్లాడక సైకిలు ఎక్కి పోయాడు. అది చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఒక్కసారి వచ్చి నారాయుడు చుట్టూ మూగారు. రాజారావు: ఇదిగో వచ్చాడు నారాయణ, 1000 ఏళ్ళాయువు. పరమేశ్వరుడు: అయితే త్రిదశవర్యుడవై పోరా నారాయుడు. నారాయణరావు: ఆలస్యమయ్యింది, క్షమించాలి. నళిని, సరళ కన్యల్లో ఎవరైనా సరే ఈ అన్నకొక ఔన్సుడు మంచినీళ్ళు ఇస్తే చాలా సంతోషిస్తాను. రాజారావు: మీ మామగారు ఏమన్నారోయి? ఈ నారాయణరావు: ఉండు, ఈ దాహం తీర్చుకోనీయవయ్యా. నళినీదేవి లోనికి పోయి మంచినీరు తీసుకొని వచ్చి ఇచ్చినది. నారాయణరావు దాహము తీర్చుకొని కూర్చుండెను. మంగపతిరావు నారాయణరావును చూచి, రేపు మా అన్న వచ్చుచున్నాడు అనెను. ఏ అన్న అని నారాయణరావు పృచ్ఛ చేసెను. మా రెండవ అన్నయ్య. పరమేశ్వరుడు నారాయణరావు: చాలా సంతోషము. రాజారావు: మాకు శల్య విద్యలో ద్వితీయోపాధ్యాయుడుగా ఉండేవారు. శ్యామసుందరి: అన్నగారు, నటరాజన్ మీ ఆంధ్రులు వట్టి డాంబికులు అని వాగించాడు. నాకు జ్ఞానం వచ్చిన తర్వాతనే చెన్నపట్టణము వచ్చాము. కనుక నాకు ఆంధ్రుల చరిత్ర, వారి స్వభావాలు ఏమీ తెలియవు. చిన్నతనంలో తెలుగుదేశంలో కూడా ఉన్నామట. నారాయణరావు: ఒకసారి మీరంతా మా దేశం వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మా ఇంటికి కొత్తపేట అతిథులుగా రండి. దేశంలోని ఆచార వ్యవహారాలు, దేశం యొక్క వర్తమాన చరిత్ర అన్నీ జాగ్రత్తగా గ్రహించగలరు. నళినీదేవి: మన ఆంధ్రుల్ని నటరాజన్ గారు చెక్కి వదిలారు. మీరు దానికి సమాధానము చెప్పరేమండి అన్నయ్య. పరమేశ్వరుడు: మన ఆంధ్రులకు ఉత్సాహం ఎక్కువ. సమయం వచ్చిందంటే ఉత్సాహంతో వేలకు వేలు జనము సిద్ధము. ఉత్సాహం తగ్గడంతోనే కనుచూపు మేర దూరాన్ని మళ్ళీ ఎవరూ కనబడరు. రాజారావు: ఆ ఉత్సాహం కూడా ఎక్కువ కాలం ఉండదండి. పరమేశ్వరుడు: దేశమంతా గ్రంథాలయాలు అన్నారు. ఎక్కడ చూస్తే అక్కడ గ్రంథాలయాలు. కృష్ణదేవరాయ, వసురాయ, గౌతమి, రామమోహన, మోహనదాసు, తిలక్ మొదలగు పేర్లతో దేశం అంతా గ్రంథాలయాలు. గ్రంథాలయ మహాసభలు, గ్రంథాలయ పత్రికలు. ఇప్పుడు చూస్తే ఏవో 4 5 బాగా పనిచేస్తున్నవి. తక్కినవి నామమాత్ర అవశిష్టాలుగా కొన్ని
కొట్లాటలతో చెప్పగా నశించిపోయినవి కొన్ని. నారాయణరావు. పత్రికలు రోజుకు 2 బయలుదేరి 4 నశిస్తున్నవి. ఎప్పుడో ఒకనాడు భీమా కంపెనీలు అలాగే బయలుదేరి నశించిపోయినవట. పరమేశ్వరుడు. బందర్లో పంచదార యంత్రాలయము, రాజనరేంద్రనగర్లో కాగితాల యంత్రాలయం, గుంటూరులో ఇనుప కర్మాగారం, ఏలూరులో గోనెగుడ్డల కర్మాగారము, అలాగే అనేక కంపెనీలు బయలుదేరి మాయమైపోయినవి కొన్ని, మరిగిపోతున్నవి కొన్ని. రాజారావు. 1920 సంవత్సరంలో ఊరికి ఒక జాతీయ కళాశాల బయలుదేరినది. ఇప్పుడు కొన ఊపిరితో శారదానికేతనం ఒకటి ఉన్నది. బందరు జాతీయ కళాశాల ఎలాగో కాలం గడుపుతూ ఉన్నది. కాదురా నారాయణరావు. నారాయణరావు. ఆశ్రమాల్లో పల్లెపాడు ఆశ్రమం ఏమైంది? ఆ మహానుభావుడు దిగుమర్తి హనుమంతరాయుడు పోవడంతోనే ఆశ్రమం నశించింది. శ్యామసుందరి. ఇది ఏమిటి? అన్నగాళ్ళు అంతా మన దేశాన్ని పట్టుకొని దూషిస్తున్నారే. నారాయణరావు. దూషణ పూర్తి కావాలి శ్యామసుందరీదేవి. కానీ పరమేశ్వరుడు. తిట్లు నువ్వే పూర్తి చెయ్యలేక పోయినావట్రా. సరే, ఒకసారి గబుక్కున దేశమంతా పరపతి సంఘాలు ఎన్నో నశించాయి. కొన్ని సంఘాలు దివాలా తీశాయి. పోనీ 3 రూపాయల వడ్డీకి మారువాడి దగ్గర అప్పు తీసుకురావడం మానేరా అంటే అదీ లేదు. శ్యామసుందరి. దీనికంతకు కారణం? నళినీదేవి. ఫీజు ఇచ్చి ప్లీడర్ని పెడితే పిచ్చెత్తి ఎదురు పార్టీ తరపున వాదించి ఎక్కడికో లేచిపోయిన వకీల్లా ఉన్నారు వీరంతా. నారాయణరావు. హృదయ దౌర్బల్యం, వెన్నెముక బలం లేకపోవడం, పట్టుదల హులిక్కి, నమ్మకము సున్నా, అహంభావము అతి జాస్తి. ఒక్క నాయకుడు లేడు. అంతా నాయకులే. పెద్దల ఎడ మర్యాద లేదు. పరమేశ్వరుడు. అందుకనే జ్యోతిషంలో మన దేశానికి 200 సంవత్సరాల నుంచి కుజుడు రాజయ్యాడు. మన దేశం నుండి ఇతర దేశాలకు వెళితేనే గాని మన వాళ్లకు పేరు రాదు. బెంగాలీ వాళ్ళు, మహారాష్ట్రలు, పాంచాలురు, ఉత్తర హిందుస్థానం వారు వాళ్ళ దేశాల్లోనే గౌరవం పొందుతున్నారు. నారాయణరావు. ఇంకో పెద్ద కారణం ఉన్నది. పూర్వం మహారాజుల ఆదరణ ఎక్కువ ఉండేది. ఇప్పుడు లేదు. ఆంధ్రదేశంలో కొన్ని పెద్ద జమీందారీలు ఉన్నవి. వారు మరీ పెద్దవారు. వారి పూర్వీకుల పేరు నిలబెట్టక ధనం ఎన్ని విధాలు నశింపు చేయుట ఉద్దేశం గల కొందరు మహానుభావులు ఉన్నారు. వివిధ ఉద్యమాలకు సహాయం చేసే మాన్యులు ఉన్నారు. తక్కిన వారు నన్ను ముట్టుకోకు నా మాలకాకి అని అంతఃపురాల్లో కూర్చుంటారు. ఆంధ్ర పేపరు మిల్లు విషయంలో ఒక్క మహారాజు పూనుకుంటే ఈ పాటికది ఎంత లాభకారి అయి ఉండును. దేశానికి ఎంత ఉపకారం. అలాగే బందరు పంచదార ఫ్యాక్టరీని, ఈ పెద్ద జమీలు లేని ప్రదేశం రైతువారి దేశం. అందరూ చిన్న రైతులు. వారు తమకు మించిన బ్రతుకుతూ మార్వాడీల దగ్గర, షావుకార్ల దగ్గర అప్పు తెచ్చుటలోనే దేశోపకారం చేస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు. ఇదిగోనమ్మా సోదరి, రేపు డిసెంబరు 15వ తారీఖున చెన్నపురిలో ఆంధ్ర నవ వాంగ్మయ సభ జరుపుతూ ఉన్నది. అప్పుడు చూద్దువుగాని ఆంధ్రుల ఉత్సాహం, కార్యశూరత్వమును. సరళ. ఇంకా వారం రోజులే ఉంటా. రోహిణి. మా మంగపతి ఇంగ్లీషులో కవిత్వం వ్రాస్తాడు. అతడు రావచ్చునా? పరమేశ్వరుడు. తప్పకుండా రావచ్చును. శ్యామసుందరి. ఏమిటి కవుల సభ? పరమేశ్వరుడు. ఇప్పుడు ప్రస్తుతం 2 ఉద్యమాలు భాషా విషయంలో ఉన్నాయి తెలుగుదేశంలో. ఒకటి గ్రాంధిక భాష, పూర్వ సాంప్రదాయ కవిత్వం. 2 వ్యవహారిక భాష, నూతన సాంప్రదాయ కవిత్వం. దీన్నే భావకవిత్వం అని కూడా అంటారు. నటరాజన్. నా బదులు పరమేశ్వరమూర్తి నిండా బాగుగా వాదించినాడు. పరమేశ్వరుడు. ఉండవయ్యా, అరవవాళ్ళ పని తర్వాత చెప్తాను, సంతోషించకు. అరవమని అరుస్తారుదా మీరు? మమ్మల్ని మేము నిందించుకుంటుంటే సంతోషిస్తున్నాడు నటరాజన్ ఇందాకటి నుంచిన్ని. రోహిణి. భాషను గుర్చిన వాదం ఏమిటది? పరమేశ్వరుడు. ఏముందమ్మా, గ్రాంధికవాదం, వ్యవహారికవాదం. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు చెప్తా. పూర్వం నుంచి వచ్చిన గొప్ప గ్రంథాలన్నీ పద్యాలలో ఉన్నాయి. భారతం, భాగవతం, ప్రబంధాలు. అవి ఏమిటో తర్వాత చెబుతా. ఆ పద్యాలతో పాటు గద్యము ఉన్నది.
నన్నయ్య భట్టు భారతం రాసిన కవులలో మొదటివాడు. తెలిసి ఉన్నంత వరకు ఆంధ్ర భాషలో గ్రంథము రాసిన మొదటి కవి. వాగనుశాసనుడు అని పేరు ఆయనకు. ఆయన సంస్కృతంలో తెలుగు భాషను విధిస్తూ వ్యాకరణం రాశారు. తర్వాత చాలామంది వ్యాకరణాలు వ్రాశారు. అప్పకవి మొదలైన వాళ్ళు ఆ మొదటి వ్యాకరణాన్ని అనుసరిస్తూ ఏదో కవి స్వతంత్రాలు అక్కడక్కడా చూపిస్తూ తర్వాత కవులంతా ఆ వ్యాకరణాన్ని అనుసరించారు. కానీ 1850 దాటే వరకు తెలుగులో వచన గ్రంథం సరియైంది ఒకటి పుట్టలేదు. చిన్నయ్య సూరి వచన నన్నయ్య అయ్యాడు. బాల వ్యాకరణం రాశాడు. ఆయన నీతి చంద్రిక అని పంచతంత్రాన్ని తెలుగు వచనంలో భాషాంతరీకరణం చేస్తూ పూర్వ గ్రంథాలలో ఉండే గద్య భాషే వ్రాశాడు. వీరేశలింగ కవి, చిలకమర్తి లక్ష్మీ నృసింహ కవి ఇంకా అనేకులు ఆ భాషను అనుసరించారు. దానికి గ్రాంధిక భాష లేక వ్యాకరణయుక్తమైన భాష అని అంటారు. రాజారావు అబ్బా గుక్క తిప్పకుండా ఒక్క బిగిని ఉపన్యాసం ఇచ్చాడు పరమేశ్వరుడు. కానీ 1914 ఆ ప్రాంతాల్ని ఒక ఉద్యమం బయలుదేరింది. గురుజాడ అప్పారాయ కవి, శెట్టి లక్ష్మీ నరసింహ కవి మొదలైన వారు దానికి మొదటివారు. గిడుగు రామ్మూర్తి గారు ఆ వాదానికి అర్జునుడు. వాళ్ళనేది ఏమిటి? పద్యాల మాట అటుంచండి, కానీ పూర్వం నుంచి ఉత్తమ తరగతుల వాళ్ళు ఉపయోగించిన భాష మనకు ఆదర్శం అవ్వాలి వచన రచనకు. ఇంగ్లీషు భాష వచనం ఎప్పటికప్పటికీ రాజసభలో మాటలాడుట బట్టి మారుతూ ఉంటుంది. మన దేశంలో ఉత్తమ కులాల భాషను బట్టి మార్చుకోవాలి. లేకపోతే భాష ఎదగడం మానుతుంది. ఎదుగుట మానితే చచ్చిపోతుంది. భాషను రైలు పట్టాల మీద నడవమనకూడదు. భాష ఒక వ్యక్తి, ఒక ఆత్మ. అది యుగాలు బ్రతకాలి. అనేక యుగాలు బ్రతికి ప్రాణము వదిలింది కాబట్టే సంస్కృతం మహానిధి అయ్యింది. వేద భాష వేరు, పురాణ భాష వేరు, నాటక భాష వేరు. ఊరికే ఎదిగి హిమాలయాన్ని కూడా మించాలి భాష. వ్యవహారికంలో ఉండే భాషే అలాగూ ఎదుగుతుంది. ఆ భాషే మన వచన భాష చెయ్యాలి అని వాదిస్తున్నారు. రాజారావు రెండవ ఉపన్యాసం అయ్యింది. ఇంకా పరమేశ్వరుడు పూర్వకవులు మహారాజులను నాయకుల్ని చేసి, మహారాణులను నాయికలను చేసి గ్రంథాలను సృష్టించారు. కాలాన్ని బట్టి శృంగారం ముఖ్యరసం చేశారు. వారు రాసిన పురాణాలు, మహాగ్రంథాలు, ప్రబంధాలు బాగానే ఉన్నవి. ఇంకా అవే అనుకరిస్తే పేలవమైపోతాయి అని యువకులు క్రొత్త మార్గాలు తీశారు. ఇంగ్లీషు భాష ఒకటి చాలా ఉద్బోధం కలిగించింది. ఈ కొత్త కవిత్వానికి మార్గదర్శకులు గురుజాడ అప్పారావు కవి. బొబ్బిలి పాట అది చూడండి ఎంత మాధుర్యంగా ఉంటాయో. కాబట్టి కొత్త మార్గాలు తీయండయ్యా అన్నారు. తమ భావాల్ని, తమ ప్రేమని ఆశ్రయించి వ్రాసేవారు. జానపదుల జీవితాల్ని దర్శింపజేసేవారు. పురాతన ఆంధ్రుల మహాచరిత్రలు స్మరింపచేసి పుల్కరింపులు కలగజేసేవారు. ఈ రకాలుగా ఉన్నారు ఈనాటి కవులు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.